ప్రస్తుతం మనతో పాటు మహేశ్వరం ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అరవింద్ కుమార్ గారు ఉన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీతో ట్రావెల్. ఎట్లుంది ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గ పరిస్థితి? మహేశ్వరం నియోజకవర్గం అంటేనే సబితమ్మ అంట. సో నెక్స్ట్ మళ్ళీ గెలుస్తారు, బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉందా మీకు? డెఫినెట్ గా. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మనం అనుకున్నంత నిధులు రావు. చాలా మంది ఏంటంటే ప్రతిపక్షంలో ఉంటే మనం డెవలప్ చేయలేము అని చెప్పేసి అధికార పార్టీలకు వెళ్ళడం అనేది. బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తామని 100 సార్లు చెప్పారు. అయినా కానీ కొన్ని ఛానళ్ళు పని కట్టుకొని మరి సబితమ్మ మీద బుద్ధ రుద్దడానికి. సవితమ్మ గారు ఇంద్రారెడ్డి గారి కంటే గొప్ప నాయకురాలు అవుతారు. అంటే ఇట్లా రావడంతో ఆఫీస్ లో చూసిన ఇంద్రారెడ్డి గారి ఫోటో ఇంకా ఉంది. నిజంగా ఈరోజు చాకలైలమ్మ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా మేడం నివాళులు అర్పించడానికి వచ్చింది. ఒక ముసలాయన వచ్చి, అమ్మ నువ్వు ఎంత మంచిగా చేస్తున్నావు, ఇంద్రారెడ్డి గారి పేరు నువ్వు నిలబెట్టినావు, నిజంగా ఇంద్రారెడ్డి గారి కంటే గొప్ప నాయకురాలు అమ్మ నువ్వు అని చెప్పేసి అంది. అని మీరు గతంలో బీఆర్పీలో చేశారు, తర్వాత కాంగ్రెస్ లో చేశారు, బీఆర్ఎస్ లో చేశారు. మీలాంటి వాళ్ళ కోసం కూడా బట్టి విక్రమార్క గారు తిరిగి రావాలి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయండి అంటున్నారు. సో మీలాంటి వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీలో దిక్కుతోచే పరిస్థితి ఉన్నారు. పెద్ద నాయకులు సెకండ్ క్యాడర్ కూడా అట్లే ఉంది. మేము పోయి చేసేది ఏముంది? అంటే ఏడ నచ్చుతలేదని ఒక విషయం మీకు. రేవంత్ రెడ్డి గారు ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారని చెప్పేసి జీర్ణించుకోవట్లేదా? సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఫ్రీ బస్సులు కావచ్చు, అన్ని చేస్తూనే ఉంది కదా. ప్రజలకు మీరు ఏమైతే మాట ఇచ్చిండ్రో 420 హామీలు, 6 గ్యారంటీలు, ఇవి ఎక్కడ పోయినాయి? వీటి కోసమే మా పోరాటం తప్ప మాకు రేవంత్ రెడ్డి గారు నచ్చకనో ఇంకేదో నచ్చకో కాదు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మహేశ్వరం ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అరవింద్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అరవింద్ గారు. నమస్తే. అరవింద్ గారు ఎట్లున్నారండి? ఫైన్, చాలా బాగున్నాను. ఓకే. అండ్ దాదాపుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీతో ట్రావెల్. సవితమ్మ మీకు మంత్రిగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఎట్లుందన్న? అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ఇష్యూలు, ఆ ఇష్యూలు కూడా చాలా జరిగినాయి కదా మధ్యలో. ఎట్లుంది ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గ పరిస్థితి? మహేశ్వరం నియోజకవర్గం అంటేనే సబితమ్మ అంట. ఎందుకంటే మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తతోని, నాయకులతోని సబితమ్మ చాలా బాగుంటది. అందరిని ఒక తల్లిలాగా చూసుకుంటది. దాంతో పాటు ప్రజలతోని నిత్యం మమేకమవుతుంది. దాదాపు ఆమె ఇంట్లోంచి వెళ్ళింది అంటే నైట్ పోయే వరకు, ఇంటికి వెళ్ళే వరకు ప్రతి ఒక్క నాయకులను, కార్యకర్తలను కలుస్తుంటూ దాంట్లో ప్రజలతో కూడా ఆమె నిత్యం మమేకం అయి ఉంటుంది. ప్రజలు చాలా మంది ఆమె అభిమానులు ఉన్నారు. చాలా మంది అభిమానులు. ఎట్లా అంటే మహేశ్వరం నియోజకవర్గం ఒక డిఫరెంట్ నియోజకవర్గం. ఈ రాష్ట్రంలోనే, నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను చూసిన నియోజకవర్గాలలో మహేశ్వరం అనేది డిఫరెంట్. ఎందుకు అంత డిఫరెంట్ అంటారు? డిఫరెంట్ అంటే ఇక్కడ 2 మండలాలు ఉన్నాయి, పూర్తిగా గ్రామీణ ప్రాంతం. 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయి. 2 మేజర్ కార్పొరేషన్లు ఉన్నాయి, 2 GHMC వార్డులు ఉన్నాయి. ఓకే. అంటే ఎంత డిఫరెంట్ అంటే రకరకాల పబ్లిక్, డిఫరెంట్ మెంటాలిటీస్, వేష భాష కూడా తేడా. ఓకే. ఎందుకంటే అక్కడ పూర్తి గ్రామీణ ప్రాంతం. అటు కందుకూరు, మహేశ్వరం, అక్కడ ఆలోచన విధానం వేరే ఉంటుంది పబ్లిక్ది. వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి, వాళ్ళ నడవడిక వేరే ఉంటుంది, వాళ్ళ కట్టుబాట్లు వేరే ఉంటాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మళ్ళీ తుక్కుగూడ, జల్పల్లి వచ్చేసరికి కొంచెం అభివృద్ధి చెందుతా ఉన్నది. అక్కడ డిఫరెంట్, కొంచెం మైగ్రేట్ అయ్యి ఉన్నారు. అక్కడ జల్పల్లి వచ్చేసరికి కొంచెం మైనారిటీస్ ఎక్కువ ఉంటారు. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పబ్లిక్. దాని తర్వాత బడంగ్పేట అండ్ మీర్పేట కార్పొరేషన్, అక్కడ డిఫరెంట్ మెంటాలిటీస్. అక్కడున్న సమస్యలు వేరు, అక్కడున్న ప్రజా సమస్యలు అండ్ ప్రజలు వేరు. వివిధ దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే మైగ్రేట్ అవుతున్న ప్రాంతం అది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా మహేశ్వరం నియోజకవర్గంలోనే మనకి
రేవంత్ రెడ్డి గారు దాదాపుగా రీసెంట్ గా 500 కోట్లతోటి కూడా ఏదో అభివృద్ధి పనులు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ గెలుస్తారు, బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉందా మీకు? డెఫినెట్ గా నేను అదే చెప్తున్నా. సబితమ్మ గురించి నాయకులు కాదు, కార్యకర్తలు కాదు, ప్రజలను అడగాలి. ప్రజల నాడి ఏంటి, ప్రజల సమస్యలు ఏంటివి, ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ఆమె పోతే ప్రజల నుంచి రిసీవ్నెస్ ఎలా ఉంటుంది అనేది పబ్లిక్ ని అడగాలి. అంటే మనము అయ్యే కొద్దీ నాయకులని పాత అవుతుంటారు కదా, ఎవరైనా కొత్తలని కోరుకుంటారు కదా. ఆ విధంగా 2009 నుంచి సవితమ్మని చూస్తున్నారు, 14లో సరే ఓడిపోయారు. ఇప్పటికి సవితమ్మ గారికి ఆ మైలేజ్ ఉందంటారు? నాకు తెలిసి రెట్టింపైంది, ఇంకా రెట్టింపైంది. ఎందుకంటే ఆమె తీసుకునే సమస్యలు నిజంగా సవితమ్మ గారికి అనుభవం ఉంది. మేడంకి ఏంటంటే వివిధ శాఖల్లో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో డబ్బులు ఏ విధంగా రాబట్టాలా, ఏ శాఖల నుంచి డబ్బులు తీసుకొని రావాలి, ఆ డబ్బులు తీసుకొచ్చిన డబ్బులను ఏ విధంగా డెవలప్మెంట్లో ఖర్చు పెట్టాలా, ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఈవెన్ రోడ్లు కానీ, పార్కులు కానీ, చెరువుల సుందరీకరణ కానీ, అండ్ డ్రైనేజీ సిస్టమ్ కానీ, ఇట్లాంటివి ఆమె డిఫరెంట్ ఈవెన్ లైబ్రరీస్ కానీ, అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్లు తీసుకొని పబ్లిక్ మెచ్చే విధంగా డెవలప్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మనం అనుకున్నంత నిధులు రావు. చాలా మంది ఏంటంటే ప్రతిపక్షంలో ఉంటే మనం డెవలప్ చేయలేము అని చెప్పేసి అధికార పార్టీలకు వెళ్ళడం అనేది జరుగుతుంటది. ఈ మధ్య కాలంలో సవితమ్మ గారు కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారు. ఈవెన్ బట్టి విక్రమార్క గారు పాతలందరూ మళ్ళీ గర్వాపసి కావాలని చెప్పేసి అన్నారు. సో ఆ విధంగా అంటే అభివృద్ధి పనుల కోసమైనా సరే నేను రేపన్నాడు కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు? 100% లేదండి. ఎందుకంటే సబితమ్మ గారు ఒక పార్టీని నమ్ముకొని, కేసీఆర్ గారిని నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మంచి గౌరవం ఇచ్చి, మంచి స్టేటస్ బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు ఉన్న ఇమేజ్ ఇంకా కాపాడుకోగలిగింది మేడం. ఒక 100 స్టేజ్లలో 100 సార్లు చెప్పింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరను, నా మీద వచ్చే రూమర్స్ అని. ఈవెన్ మా కార్తిక్ అన్న కూడా బహిరంగ సభల్లో కూడా చెప్పాడు. కేటీఆర్ గారు ముందర ఒక సభలో ఇట్లా రూమర్స్ వస్తున్నాయంటే నేను కానీ మా అమ్మ కానీ బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తామని 100 సార్లు చెప్పింది. అయినా కానీ కొన్ని ఛానళ్ళు పని కట్టుకొని మరి సబితమ్మ మీద బురద రుద్దడానికి, లేకుంటే వాళ్ళ ప్రియారిటీ రేట్ పెంచుకోవడానికి వాళ్ళు చేస్తున్న ఆ తప్పుడు సమాచారం. అది పుట్టినీళ్ళే కదా సబితమ్మ గారికి, ఒక రకంగా పుట్టినీళ్ళే, కానీ వచ్చేసింది కదా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చకనే కదా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. వచ్చినాక ఇక్కడ హక్కును చేర్చుకుంది కదా పార్టీ. ఈరోజు సబితమ్మ అంటే వాస్తవానికి ఒక మంచి పొజిషన్ లో బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉంది. ఆమెకు వెళ్లాల్సిన అవసరమే లేదు. సరే అన్న, మీరు ప్రధాన అనుచరులుగా ఉన్నారు కదా సబితమ్మకి. సో నిజంగా కార్యకర్తల్ని చూసుకుంటారా? అంటే నేను రీసెంట్ గా కొంతమంది కూడా అప్పుడు కాంగ్రెస్ లకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. మహేశ్వరం నుంచి కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కూడా. సో డైరెక్ట్ వాళ్ళని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తే అంటే సబితమ్మ ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వదు, ఎదగనివ్వదు అని చెప్పేసి కొంతమంది చెప్పినటువంటి మాట. సబితమ్మ ఎవరిని ఎదగనియదు అంటే స్వలాభం కోసం పార్టీల పని చేసుకుంటూ అవతల పార్టీలకు లీకులు ఇచ్చుకుంటా ప్రజలను దోచుకునే వ్యవస్థ ఏదైతే ఉందో సబితమ్మకు నచ్చదు. అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా దూరం పెడతారు. వాళ్ళు స్వలాభం కోసం పార్టీని వీడిపోవడం తప్ప సబితమ్మని వీడిపోతలేరు. సబితమ్మ వదులుకుంటుంది వాళ్ళు, ఎందుకంటే పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు సొంత లాభాలు, సొంత ఖర్చులు, సొంత నిధులు సమకూర్చుకోవడానికి తప్ప సబితమ్మ అట్లా ఏం లేదు. మేము అందరం ఉన్నాం కదా. నేను దాదాపు 2018 సబితమ్మతో ప్రధాన అనుచరుగా ఉన్నా. ప్రతిరోజు నిత్యం ఆమెతో మేము కలుస్తాం. ఆమె కూర్చోబెట్టుకొని మాతో మాట్లాడే విధానం నిజంగా ఆమెను చూసి ఎంతో నేర్చుకోవాలి. ఇప్పుడున్న రాజకీయ నాయకులు నిజంగా చెప్తున్న మాలాంటి వాళ్ళకి స్ఫూర్తి ఆమె. ఇప్పుడు మేము అప్కమింగ్ రాజకీయాల్లోకి వచ్చినాం, కొంచెం ఏదో ఆలోచన చేస్తున్నాం, అట్లాంటి వాళ్ళకి నిజంగా స్ఫూర్తి. ఆమెను చూసి చాలా నేర్చుకోవాలి. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా నేర్చుకోవాలి ఈ రాష్ట్రంలో. అయితే ఇప్పుడు భవిష్యత్తు బీఆర్ఎస్ అనేది ఉంటుంది అంటారా? డెఫినెట్ గా. కాళేశ్వరం ఏమో కేసీఆర్ గారి మెయిన్ ప్రధానంగా ఉన్నారు, సిబిఐకి అప్పగించడం అనేది జరిగింది. ఫార్ములా ఈ రేస్ కేసు మరి తెరపైకి వచ్చింది. ఏసీబీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేస్తాడు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇద్దరు నాయకులను బ్లాక్ చేస్తే బీఆర్ఎస్ అయిపోయినట్టుగా. ఆల్రెడీ కవిత గారు వెళ్ళిపోయారు, మరి ఇంకేముందన్నా బీఆర్ఎస్ అనేది. ఇప్పుడు మీరు పబ్లిక్ లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న రేంజ్ మీరు ఒకసారి ఆలోచన చేయండి.
కేటీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పింది ఇది లొటఫిస్ కేసు నిన్న కూడా చెప్పిండు. నిన్న కూడా అన్నాడు, నిన్న కూడా ప్రెస్ మీట్ లో అన్నాడు. కాళేశ్వరం అనేది లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తూ ఉంది ఆ ప్రాజెక్టు. కేసీఆర్ గారు మానసపుత్రిక అది. ఎందుకంటే కేసీఆర్ గారు నిధుల మీద కొట్లాడి తెలంగాణ తీసుకొని వచ్చి ఆ నీళ్ళు ఎట్లా రావాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోని ఒక మంచి రూపకల్పన చేసిన ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు ద్వారా లక్షల హెక్టార్లకు నీళ్ళు అందుతా ఉంది ఈ రాష్ట్రంలో. అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ తీసుకొని వచ్చిందో ముఖ్యమంత్రి గారు కూడా చూసిండ్రు. దాంట్లో 20,000 హెక్టార్లకు నీళ్ళు వస్తున్నాయి, 20 లక్షల హెక్టార్లకు నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పుకున్నారు. ఇక అసలు కాళేశ్వరం మీద కేసు ఎక్కడిది? ఏందంటే బురద జల్లాలి, కేసీఆర్ గారి మీద బురద జల్లాలి. ఇప్పుడు బురద జల్లితే జనాలు నమ్ముతున్నారు? జనాలు నమ్మట్లేదు కదా. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఓపెన్ చేసింది కదా ఈసా మూసీ నది దగ్గర. ఆ జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాళేశ్వరం. మీరేమో కాళేశ్వరం అంటారు, వాళ్ళేమో మేము కాంగ్రెస్ హయాంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు అంటారు. ఎవరిది నమ్మాలని అసలు జనాలు? కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ప్రాజెక్టు ప్రాణిత చేవెల్లో ఉంది, అది ఎందుకో కంప్లీట్ కాలేదు. మహబూబ్నగర్ ఎత్తిపోతలు కేసీఆర్ గారే తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడికి వచ్చే జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాళేశ్వరం నుంచే కదా. సరే, మీరు 2018 నుంచి అయితే మంత్రిగా ఉన్నారు కదా సవితమ్మ గారు. మహేశ్వరంకి ఏం డెవలప్ జరిగిందని? వేల కోట్ల రూపాయలు. ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకోండి, చెరువుల సుందరీకరణ తీసుకోండి, అండ్ 100 పడకల ఆసుపత్రి తీసుకోండి, నెక్స్ట్ మెడికల్ కాలేజీ తీసుకోండి. ఇవన్నీ సవితమ్మ గారి హయాంలో వేల కోట్లతోనే అభివృద్ధి జరిగింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు ప్రతి ప్రాంతంలో రోడ్లు, కుల సంఘాలకు భవనాలు, వైకుంఠ ధామాలు, ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది సవితమ్మ చేసిన అభివృద్ధి. ఇప్పుడు కూడా అదే రకంగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, సవితమ్మ ఏదైనా పెడితే ఆపేయాలి. ఓకే, అంటే సవితమ్మను ఈ పబ్లిక్ నుంచి ఏ విధంగా డిగ్రేడ్ చేయాలి ఒక ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి నిజంగా సవితమ్మ పెట్టిన నిధులు ఇంకా ఉన్నాయి, అవి ఇస్తే ఇంకా ప్రాంతం డెవలప్ అవుతుంది కదా. అది అడ్డుకుంటున్నారు ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ. మరి అది జనాలకు అర్థమవుతుందా? కావాలని అడ్డుకుంటున్నారు? అర్థమవుతుంది, మేము కూడా చెప్తున్నాం, ప్రతి స్టేజ్ల మీద మేము చెప్తా ఉన్నాం. సవితమ్మ వాస్తవానికి మొన్న ఇక్కడ మా ఆర్కేపురం డివిజన్ తీసుకోండి, కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు, కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి ఇక్కడ మా అంటే ఇక్కడ అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఇక్కడ ఉమెన్స్ భవనాలు, మహిళా భవన్లు, ఇంకోటి లైబ్రరీలు, అవి కొంచెం మేము ఎలక్షన్ మూమెంట్ లో అసంపూర్తి ఉన్నాయి. దానికి నిధులు ఇవ్వమంటే కూడా ఇక్కడ ఇస్తలేరు. కాలనీవాసులు అందరూ మా దగ్గరకు వస్తారు. ఇప్పుడు వచ్చారు, రోజు సవితమ్మ చేసింది, ఇంకా నిధులు సరిపోవట్లేదు, పెట్టండి అంటే మేము పెట్టి తిరుగుతూ ఉన్నాం. అంతేందుకు ఈ రోజు కూడా మేడం గారు ఒక ప్రోగ్రామ్కి వచ్చి అయ్యా నువ్వు ఒకసారి జడ్సీ గారిని గారు మనం ఆ రోజు నిధి ఇచ్చిన మా కాలనీకి, ఈ ప్రాంతానికి మనం అది చెప్పినాము, అది వెళ్ళి కలువ అంటే 100 సార్లు కలిసిన ఇక్కడ ఉన్న అధికారులు మరి ఎందుకో స్పందిస్తలేరు. అది ఖచ్చితంగా కాలనీ వాసులకు కానీ జనాలకు కానీ తెలిసిపోతుంది. సో సవితమ్మ గారు ఇంద్రారెడ్డి గారి కంటే గొప్ప నాయకురాలు అవుతారు అంటే ఇట్లా రావడంతో మీ ఆఫీస్ లో చూసిన ఇంద్రారెడ్డి గారి ఫోటో ఇంకా ఉంది. చాలా రేర్. ఇందిరాగాంధీ అంటే సవితమ్మ అంటే మీ ఎమ్మెల్యే కాబట్టి పెట్టుకుంటారు. ఇంద్రారెడ్డి గారి ఫోటో కూడా ఇప్పటికి ఉండడానికి రీజన్ అంటే ఇంద్రారెడ్డి గారి ఫోటో ఇప్పటికి ఉండడానికి కారణం ఏంటంటే మా ముందు తరం, మా ఫాదర్ కావచ్చు, మిగతా చాలా మంది ఇక్కడ ఉన్న నాయకుల వాళ్ళ తండ్రులు కావచ్చు, వాళ్ళ అన్నలు కావచ్చు, చాలా మంది ఇంద్రారెడ్డి గారితో సత్సంబంధాలు కలిగి ఉండే అప్పుడు. ఆయన హయాంలో పనిచేసింది. అట్లా వాళ్ళకి అభిమానం, వాళ్ళ అభిమానాన్ని మేము ఎందుకు కాదనాలి? ఖచ్చితంగా మేము కూడా ఇంద్రారెడ్డి గారిని అభిమానిస్తాం. నిజంగా ఈరోజు చాకలైలమ్మ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా మేడం నివాళులు అర్పించడానికి వచ్చింది. ఒక్క ముసలాయన, ఈ రోజు జరిగిన సంఘటన ఇప్పుడే ఒక ముసలాయన వచ్చి, అమ్మా నువ్వు ఎంత మంచిగా చేస్తున్నావు, ఇంద్రారెడ్డి గారి పేరు నువ్వు నిలబెట్టడం కాక పబ్లిక్ లో ఇంకా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు అని చెప్పి నువ్వు నిరూపిస్తున్నావు, నిజంగా ఇంద్రారెడ్డి గారి కంటే గొప్ప నాయకురాలు అమ్మా నువ్వు అని చెప్పేసి అన్నాడు ఒక ముసలాయన. అప్పుడు ఆయన ఇంద్రారెడ్డి గారితో పనిచేసేటట్టు ఆ ప్రభావం ఇంకా ఉన్నది. ఖచ్చితంగా మేడం ఇంద్రారెడ్డి గారు చాలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఒక గొప్ప నాయకుడు.
అంతకంటే గొప్ప నాయకురాలు మా సబితా ఇంద్రారెడ్డి గారు. అని మీరు గతంలో పిఆర్పిలో చేశారు, తర్వాత కాంగ్రెస్ లో చేశారు, బీఆర్ఎస్ లో చేశారు. అండ్ ఏ పార్టీ బెటర్ అనిపించిందని ఇప్పుడు, ఎందుకంటే మీలాంటి వాళ్ళ కోసం కూడా బట్టి విక్రమార్క గారు తిరిగి రావాలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయండి అంటున్నారు. సో మీలాంటి వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉందా? మీరేమన్నా? మేము అసలు ఎక్కడ పోయే అవసరం లేదు మాకు. ఎందుకంటే పోయిన నాయకులే, అంటే మా దగ్గర చాలా మంది సెకండ్ క్యాడర్ పోయింది. ఓకే, ఒక 10-15 మంది అక్కడ ఇక్కడ పోయింది. వాళ్ళే ఏడుస్తున్నారు ఈరోజు. కాంగ్రెస్ పార్టీలో దిక్కుతోచిన పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. పెద్ద నాయకులు సెకండ్ క్యాడర్ కూడా అట్లే ఉంది. ఇక మేము పోయి చేసేదే ఉంది అక్కడ. ఓకే. ఈ రోజు ప్రజలు తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీ. ఈ 2 ఏళ్ల పాలనలోనే తిరస్కరించారు. అంటే ఏడ నచ్చుతలేదని ఒక విషయం మీకు, రేవంత్ రెడ్డి గారు ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారని చెప్పేసి జీర్ణించుకోవట్లేదా? లేకపోతే ఏం తక్కువ చేసాం? సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఫ్రీ బస్సులు కావచ్చు, తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇంకేం చేస్తాం అంటే ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేయడం కావచ్చు, అన్ని చేస్తూనే ఉంది కదా. మా నాయకులు ఎన్నోసార్లు చెప్పారు. మా నాయకుడు కేటీఆర్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా, రేవంత్ రెడ్డి గారు మీకు మంచి అవకాశం దొరికింది, మీరు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయినరు, దానికి అభినందిస్తున్నాం, మేము సంతోషపడుతున్నాం. కానీ మీరు ఇచ్చిన హామీలు, ప్రజలకు మీరు ఏమైతే మాట ఇచ్చిండ్రో 420 హామీలు, 6 గ్యారంటీలు, ఇవి ఎక్కడ పోయినాయి? వీటి కోసమే మా పోరాటం తప్ప మాకు రేవంత్ రెడ్డి గారు నచ్చకనో ఇంకేదో నచ్చక కాదు. మేము కూడా సంతోషిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మా పక్క ప్రాంతం వాసిగా మేము కూడా నిజంగా సంతోషిస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి గారు అయినా మేము సంతోషిస్తున్నాం. కానీ ప్రజల పక్షాన మేము ఉండాలి కదా. బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ. ఆ ప్రజల అస్తిత్వాన్నే ఈరోజు వీళ్ళు ఒక భంగపరిచే విధంగా ఉంటే ఖచ్చితంగా మేము కొట్లాడతాం. అసలు తెలంగాణ నమ్ముకుంది బీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్లు అప్పులు చేసి రోజు తెలంగాణ ప్రజల్ని రోడ్డు మీద ఈడ్చుకుంది కేసీఆర్, అక్కడ కేటీఆర్, హరీష్ రావు అని చెప్పేసి అంటుండ్రు. దాన్ని ఏదో ఆయన నిర్మాణం చేస్తుండ్రు. లేదండి, ఈరోజు మీరు చూడండి తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా అభివృద్ధి చెందింది. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రము సెక్రటరియట్ కావచ్చు, ఒక అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఒక హైదరాబాద్ ఏది నేను చెప్తున్నాను, ప్రతి జిల్లాలో కలెక్టరేట్ భవనాలు కొత్తగా నిర్మించారు. కలెక్టరేట్లు అంటే పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు, అందరు ఒక చోట, అందరు అధికారులు ఒక చోట ఉంటే పబ్లిక్ ఇబ్బంది కలగదు అని చెప్పేసి ఒక దూర ఆలోచనతో నిజంగా కేసీఆర్ గారు 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణ ప్రజల జీవన శైలిని ఆయన చూశారు. ఎక్కడ కాలువలు ఉన్నాయి, ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ ఏం చేస్తే బాగుంటుంది, ఆయన కలలుగన్న రాష్ట్రం ఇది. ఆయన కలలుగని తీసుకొచ్చిన రాష్ట్రాన్ని పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని కేసీఆర్ గారు గొప్పగా ఈరోజు. సరే అరవింద్ గారు, ఇంకా మీరు బీఆర్ఎస్ కాబట్టి కేసీఆర్ గురించి గంటలైనా చెప్తారు, కానీ ఒక మాట, రేపటి నాడు ఒకవేళ కేటీఆర్ గారినైనా కేసీఆర్ గారినైనా అరెస్ట్ చేశారు అనుకోండి, ఏంటి పరిస్థితి? అరెస్ట్ ఎందుకు చేస్తారు? చేశారు అనుకోండి, ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకోవచ్చా? అది 100% కాదు, ఇంకా డబల్ దాంతో ఎగురుతాం మేము. ఎందుకంటే ఈ రోజు కేటీఆర్ గారు గొప్పగా కొట్లాడుతున్నాడు పబ్లిక్ కోసం, అందుకోసం అరెస్ట్ చేస్తారు. ఆయన నిలదీస్తున్నాడు. ఈరోజు రైతులకు ఏం వస్తలేదు, మహిళలకు ఏం వస్తలేదు, నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, మేము ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కిండ్రు, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజలను మీరు కాపాడుకోలేకపోతున్నారు అని చెప్పి కేటీఆర్ గారు ప్రతిరోజు కొట్లాడుతూ ఉన్నారు. దానికి అరెస్ట్ చేస్తారా? కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి ఎంతో అభివృద్ధి సంపద పెంచిన తెలంగాణ, దానికి అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అరెస్ట్ చేసినది ఖచ్చితంగా కక్షపూరితమవుతుంది తప్ప దాంట్లో రాజకీయ స్వార్థం తప్ప ఏముండదని చెప్పేసి నేను అంటున్నాను. అండ్ ఇప్పుడు మహేశ్వరంలో కూడా యూరియా కష్టాలు ఉన్నాయి, 100% ఉన్నాయి. మొన్ననే కదా మేడము కందుకూరు పోయింది, అక్కడ పోతే లైన్లు ఉన్నాయి, మహిళలు గోడలు దుంకుతున్నారు, గేట్లు దుంకుతున్నారు, మహిళలు, తల్లులు, ఆడబిడ్డలు అన్ని ఎండల. ఇప్పుడు ఈ మధ్యన ఈ 2-3 రోజులు బాగా ఎండలు ఉన్నాయి. ఆ ఎండలలో కూడా వాళ్ళు నిలబడి పొద్దున వాళ్ళ ఇంట్లో వంట లేదు, వార్పు లేదు, మహిళలు కూడా వచ్చి రోడ్డు మీద నిలబడుతున్నారు. ఎందుకు? ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం యూరియా కష్టాలు ఉన్నాయి. అందులో భాగంగానే మహేశ్వరంలో కూడా చాలా. ఓకే, అండ్ మరి ఏంది అంటే దానికి సొల్యూషన్ ఏమనుకోవచ్చు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూరా,
కేంద్రం ఫెయిల్యూర్. ఇక అవి రెండు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆడుతున్న దొంగనాటకం అనేది. వీళ్ళు వారి మీద వేయడం, వారు వీరి మీద వేయడం తప్ప ఈ ప్రజలకు ఏం చేసింది ఏం లేదు. ఓకే, అన్ని ఇస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం, మేము అక్కడి నుంచి ఇస్తున్నామని వాళ్ళు అంటారు. మరి అక్కడి నుంచి వస్తున్నాయా వస్తలేవా అది ఈ ప్రభుత్వం చెప్పాలి కదా, మాకెట్లా తెలుస్తుంది? అండ్ ఇప్పుడు ఇంద్రం అంటే మహేశ్వరం అంటేనే సవితమ్మ బ్రాండ్ అయిపోయిందంట 100% కాన్ఫిడెన్స్ గా, కాన్ఫిడెంట్ గా. డౌటే లేదు. ఇక అసలు డౌట్ అసలు పెట్టుకునే వద్దు ఇక. మహేశ్వరం అంటేనే సబితమ్మ అంట. ఇక సబితమ్మని కాదని ఇక్కడ ఎవ్వరు నిలబడ్డ డిపాజిట్లు కూడా రావు ఇంకోసారి, అంత మంచిగా చేసింది ఆమె. అన్న మీరు 2023 రిజల్ట్ చూసుకున్నట్టయితే 16,000 15,000 ఓట్లతోటి గెలిచింది. పెద్ద లేదు. మెజార్టీ మీరు 30,000 మెజార్టీ వచ్చింది సబితమ్మకి, 29,750 మెజార్టీ వచ్చింది. అండ్ బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంది. అవును, బీజేపీ సెకండ్ ప్లేస్ లో. థర్డ్ కాంగ్రెస్. అవును. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో అప్పటికే కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుంది. అయినా కూడా సవితమ్మ అదే మెజార్టీ తోటి సాధిస్తుంది అని అనుకుంటున్నారు. మీరు కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుందని మీరు అభిప్రాయం అంటారు కానీ పబ్లిక్ లో ఎక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ, అసలు లేనే లేదు. రాష్ట్రంలోనే లేదు కాంగ్రెస్. ఎందుకంటే అన్న కూలిపోయి- మహేశ్వరంలో స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇక అది- తర్వాత త్రిబుల్ కావచ్చు, తర్వాత 4th సిటీ కూడా మహేశ్వరం సైడే వస్తుంది. అవి జరగబోయే అభివృద్ధి అండి. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిందే కదా ప్రజల కోసము. సో అభివృద్ధి చూసిన తర్వాత అయినా సరే కాంగ్రెస్ సైడ్ వెళ్ళారా అంటున్నా. వెళ్ళరు. ఎందుకంటే కాంగ్రెస్ ఈ రోజు ఆ ప్రభుత్వం చేస్తుంది కేసీఆర్ గారి ఆలోచనలకు, ఆయన ఆలోచన విధానాలు తుంగలో తొక్కి వాళ్ళు ఏదో గొప్పగా చేద్దామని చూపిస్తారు తప్ప నీకు ప్రజలకు నిత్యావసరాలు ఎక్కడివి? నిత్యావసరాలు వేయాలి కదా, పెన్షన్ ఇస్తలేడా వేయాలి కదా. ఎక్కడ 2,000 ఇస్తున్నారు కదా, 4,000 అన్నాడు కదా. ఖజానా ఖాళీ చేసిండ్రు కదా. ఖజానా ఖాళీ చేస్తే మొన్న గమ్మత్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగేస్తా అన్నది కాదు కానీ ఆయన చూస్తుంటాం కదా, ఓకే, ఆయన ఇంటర్వ్యూస్ ఆయన మాట్లాడే చూస్తుంటాం. మొన్న ఎక్కడో ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్లు ఇస్తాను. 1000 కోట్లు ఇస్తాను. ఇక్కడ రాగానే ఖజానా ఖాళీ, ఏం లేదు అంటున్నాం. అక్కడనేమో ఏదన్నా ఆపి నీకు 1000 కోట్లు ఇస్తామన్నావు. మొన్న ఎక్కడో మహిళలు ఏదో మీటింగ్ పోయాడు, అమ్మ నీకేం కాదు నేనున్నా, నీకేం కావాలో చెప్పు నేను ఇస్తా అంటాడు. అటు ఆర్టీసీ కార్మికుల ధర్నాకు పోతాడు, వాళ్ళందరినీ పిలుచుకుంటాడు, పిలుచుకొని అక్కడ ఆపుతా నీకు ఇస్తా అంటాడు. అసలు ఎక్కడ ఆపుతాడు, ఎక్కడ ఇస్తాడు? మళ్ళీ అందరికి చెప్పడేమో నాకు కేంద్రం రూపాయి నమ్ముతలేదు, ఆ ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలాగా చూస్తున్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. అంటే పదే పదే అదే సభల కేసీఆర్ చేసిన పాపాల వల్లనే తెలంగాణకి గతి పట్టింది. మా నాయకుడు కేటీఆర్ గారు 100 సార్లు 1000 సార్లు చెప్పాడు. మేమందరం కూడా చెప్తున్నాం. నిజంగా ప్రజలు కూడా అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఏంది, మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ కేసీఆర్ గారు వర్డ్ తీసుకుంటారు, లాస్ట్ కేసీఆర్ గారు వర్డ్తో ముగిస్తారు. అంటే మరి ఆ సభకు నిండుతనం వస్తలేదేమో, కేసీఆర్ గారిని కలుసుకోకుంటే ఆయన పెట్టే సభలకు నిండుతనం వస్తలేదేమో, అట్లని గుర్తు చేసుకుంటున్నట్టు. సంతోషమే కదా మాకు, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారు గుర్తు చేస్తే సంతోషమే. సో అట్లా హ్యాపీగా ఫీల్ అవుతుందా? అంతే కదా. మరి ఇంకో 5 సంవత్సరాలు కూడా నేనే సీఎం గా అవుతా అని చెప్పేసి అంటుండగా అందరు కలలు కంటారండి, అందరు కలలు కంటారు. తప్పేముంది కలలు కండంలో? అది కలనేనా? కలనే అంటున్నా నేనైతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక మాంద్యం ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నాం. అంటే అటు మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ రియల్ ఎస్టేట్ సంబంధం మీద చాలా మంది బతుకుతూ ఉంటాం. ఆ రియల్ ఎస్టేట్ రంగం ఈరోజు కుదేలైంది. ఒక రియల్ ఎస్టేట్ బతుకుతో 100 మంది బతుకుతారు. అట్లాంటి వాళ్ళకి మొత్తం కుదేలైపోయింది ఈరోజు. ఒక రియల్ ఎస్టేటే కాదు, అటు రైతులు ఇటు మహిళలు వివిధ రకాల కష్టాలు అనుభవిస్తున్నారండి తెలంగాణ ప్రాంతంలో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ల పాలన కేసీఆర్ గారు, మీరు పదే పదే కేసీఆర్ గారిని గుర్తు చేస్తారు, మీ పార్టీ అంటారు కానీ ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. నేనే కాదు, పబ్లిక్ గుర్తు చేస్తుంది. ఈరోజు మీరు చూడండి, ఎక్కడ పోయినా గౌరవ ముఖ్యమంత్రి గారిని పబ్లిక్ తిడుతున్నారు, మేం కాదు. అది మీ సోషల్ మీడియా సృష్టి అని లేదు, సోషల్ మీడియాలో తిడుతున్నారు కానీ రేవంత్ రెడ్డి గారిని అందరూ ఆదరిస్తున్నారు. తెలవట్లేదేమో, సోషల్ మీడియా పక్కన వచ్చి చూస్తే తెలుస్తుందేమో మీకు అనిపిస్తుంది. లేదు, మీరు ఒక పని చేయండి, మీరు మా మహేశ్వరం రండి, కందుకూరు మహేశ్వరం. మీరే ఒక ఏరియా చెప్పండి, నేనే వెళ్ళి తీసుకోండి. మన రైతు మార్కెట్ల దగ్గర మీరు వెళ్ళి మైక్ పెట్టండి. మీరు ఒకవేళ రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి పాజిటివ్ వస్తే మంచిదే కదా. ఓకే, పబ్లిక్ మంచి చేస్తే మంచిగా చెప్తారు కదా.
చెడు చేస్తున్నారు కాబట్టి, పబ్లిక్ ని అధోగతి పాలు చేస్తున్నారు కాబట్టి, జనాలకు కష్టం వస్తుంది కాబట్టి తిడుతున్నారు. మేము Okay. అసలు సోషల్ మీడియా అంటున్నారు, నిజంగా ముఖ్యమంత్రి గారు మేము సోషల్ మీడియా భయపడుతున్నాం. మేము సోషల్ మీడియా పోస్ట్ చేయాలంటే అరెస్ట్ చేస్తున్నాం మమ్మల్ని. ఓకే కాబట్టి మేము అసలు ముఖ్యమంత్రి గారు జోలికే పోతలేము, ముఖ్యమంత్రి గారిని మేము అంటలేము, పబ్లిక్ అంటున్నాం. ఓకే అన్న. సో మొత్తానికి సవితమ్మ అనుచరులను అయితే చూసుకుంటది, 100% డౌటే లేదు, డౌటే లేదు, కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెంట్. రేపు ఏ చిన్న సమస్యలు వచ్చినా, ఏ పదవులు ఈ చేసినా అంటే కేవలం ఈ వర్గం వాళ్ళకి ఇవ్వాలి, ఈ వర్గం వాళ్ళకి అన్నట్టయితే ఏముండదు. అట్లా ఏముండదు. ఆమె మా అందరితో చర్చిస్తుంది. మేడం ఏం చేస్తుంది అంటే అందరిని నాయకులను తీసుకొని కూర్చొని చర్చిస్తుంది. అంటే ఆ ప్రాంతంలో ఎవరైతే బాగుంటారు, పార్టీని ఎవరు ముందుకు తీసుకుపోగలుగుతారు, పార్టీ పదవులకు వచ్చేసరికి చెప్తున్నారు. సో రేపు నాడు అరవింద్ వాళ్ళకి కూడా ఛాయిస్ వస్తుంది, రావచ్చు 100%. మేడం తలుచుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఓకే కాన్ఫిడెన్స్ అయితే ఉంది, 100% ఉంది. సరే అన్న. మీరు చెప్పినట్టు మహేశ్వరం రైతులని ప్రజల్ని కూడా అడిగి చూస్తా. మరి మహేశ్వరం అంటేనే సవితమ్మ అంటారా, ఇంకో పేరు ఏదైనా తీస్తారా అనేది చూద్దాం. అండ్ థ్యాంక్ యూ అన్న, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్. అండ్ చాలా రోజుల తర్వాత ఇంద్రారెడ్డి గారి ఫోటో మీ ఇంట్లో చూడడం అనేది జరిగింది. సో మళ్ళీ కలుద్దాం అన్న త్వరలో. థ్యాంక్ యూ. సో ఇది అరవింద్ గారితో స్పెషల్ చిట్చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ మహేశ్వరంలో సవితమ్మ పనితీరు ఏ విధంగా ఉందనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.